హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. విడాకులు తీసుకున్న 6 సంవత్సరాల తర్వాత ఇన్స్పెక్టర్ భార్య తన పేద భర్తను అరెస్టు చేయటానికి వచ్చింది. తరువాత జరిగినది చూసి మొత్తం గ్రామం ఏడ్చింది. ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్ జిల్లాలోని బర్సాలి గ్రామంలోని ప్రజలు ప్రతిరోజులాగే తమ పనిలో బిజీగా ఉన్నారు. గ్రామంలోని కొందరు ఊరి మధ్యలో ఉన్న పెద్ద చెట్టు కింద కూడలిలో కూర్చొని ఉన్నారు. కొందరు పొలాల నుండి తిరిగి వస్తున్నారు. అప్పుడు మధ్యాహ్నం గ్రామంలోని ఆ పెద్ద చెట్టు దగ్గర రోడ్డుపై ఒక పోలీస్ జీప్ వచ్చి ఆగింది. ఆ జీపులో నుండి పోలీసులు దిగుతున్న దృశ్యాన్ని చూసి ఏదో సీరియస్ విషయం అయి ఉంటుంది అని స్పష్టంగా అర్థమైపోయింది. ఎందుకంటే ఇన్స్పెక్టర్ నేహా వర్మ ఇద్దరు కానిస్టేబుళ్లు మరియు ఒక హెడ్ కానిస్టేబుల్తో కలిసి ముందుకెళ్తున్నారు. వారందరి చేతుల్లో ఫైళ్లు ఉన్నాయి. వారి ముఖాలలో కఠినత్వం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వెంటనే ఆ ఆరుగట్టుపై కూర్చున్న వ్యక్తులు లేచి నిలబడ్డారు. పోలీసులు వచ్చారని వారిలో ఎవరో గుసగుసలాడారు. నేహా చుట్టూ చూస్తూ సమయం వృధా చెయ్యలేదు. ఆమె టీంని తనతో పాటు తీసుకెళ్తూ త్వరగా వెళ్దాం అని చెబుతుంది. జీపు పెద్ద చెట్టు వద్ద ఉన్న అరుగు వద్ద ఆగింది. ఎందుకంటే అక్కడి నుండి ఇంకా ముందుకు వెళ్ళటానికి రోడ్డు సరిగ్గా లేదు. అక్కడితో దారి ముగిసిపోయింది. ఒక కఠినమైన మార్గం ప్రారంభమయ్యింది. ఆ కఠినమైన మార్గం గ్రామం చివరన ఉన్న పాత గుడిసెకు దారి తీసింది. నేహ అందరికంటే ముందు నడుస్తుంది. ఆమె మొత్తం బృందం ఆమె వెనక ఉంది. గ్రామస్తులందరూ కొంచెం దూరంలో నిలబడి నిశ్శబ్దంగా చూస్తూ ఉన్నారు. ఆ గుంతల రోడ్డుపై కొంత సమయం నడిచిన తర్వాత ఒక గుడిసె కనిపించింది. గుడిసె బయట ఒక పాత మంచం ఉంచబడింది మరియు అదే మంచం మీద 32 ఏళ్ల అమిత్ మిశ్రా సాధారణ దుస్తులు ధరించి తల కొద్దిగా వంచుకొని కూర్చొని ఉన్నాడు. నేహ ఆగిపోయింది. ఆ తర్వాత ముందుకు కదిలి మెల్లిగా అమిత్ మిశ్రా అని పిలవగానే అతడు తల పైకెత్తి తన ఎదురుగా ఉన్న మహిళను చూశాడు. ఒక్క నిమిషం ప్రతిదీ స్తంభించిపోయినట్టుగా అతడి కనిపించింది. ఎందుకంటే అతను అప్పటికే ఆమెను గుర్తించాడు. నేహ అని మాత్రమే అతని నోటి నుంచి వచ్చింది. కానీ నేహ మాత్రం ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. ఆమె ఒక ఫైల్ తెరిచి ఒక డాక్యుమెంట్ తీసి అతనిపై ఒక ఎఫ్ఐఆర్ నమోదయ్యిందని మరియు అతను వాటిని ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పింది. నేహ మాటలు విన్న అమిత్ నిరసన వ్యక్తం చేయలేదు. ఈ రోజు వస్తుందని తనకు ఇప్పటికే తెలిసినట్టుగా అతను నిశ్శబ్దంగా మంచం నుండి లేచాడు. అమిత్ నిశ్శబ్దంగా నిలబడ్డాడు. పోలీస్ బృందం అతన్ని చుట్టుముట్టింది. గ్రామస్తులంతా దూరంగా గుమ్మికూడి నిలబడి చూస్తూ ఉన్నారు. కానీ ఎవ్వరు కూడా ధైర్యం చేసి బహిరంగంగా ముందుకు రావటం లేదు. కానీ అందరి దృష్టి మాత్రం ఆ గుడిసెపైనే ఉంది. ఎందుకంటే ఈరోజు కేవలం అరెస్టు మాత్రమే జరగటం లేదు. జరిగిన కథ వెలుగులోకి వస్తున్నట్టుగా వారికి అనిపించింది. అలాంటి కథలు తరచుగా చాలా విషయాలను నిశ్శబ్దంగా విచ్ఛిన్నం చేస్తాయి. హెడ్ కానిస్టేబుల్ చేతిలో కాగితం ముక్కను పట్టుకొని అరెస్టు ప్రక్రియను అధికారిక భాషలో వివరించటం ప్రారంభించాడు. కానీ అమిత్ దృష్టి మాత్రం ఆ మాటలపై కేంద్రీకరించబడలేదు. అతని కళ్ళు నేహా వైపు ఉన్నాయి. ఎందుకంటే ఒకప్పుడు ఈ గుడిసెలో నేహా వంట చేసేది. అతని కోసం నీళ్లు తెచ్చి ఇచ్చేది. ఈరోజు అదే నేహ అతని ముందు ఖాకీ యూనిఫామ్లో నిలబడి ఉంది. ఆమె కళ్ళల్లో ఎటువంటి భావాలు లేవు. కేవలం కర్తవ్యం మాత్రమే ఉంది. నేహ తన టీముకు సైగలు చేస్తూ కాసేపు వేచి ఉండమని ఆజ్ఞాపించింది. తర్వాత ఆమె అమిత్తో, అమిత్, మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా అని అడిగింది. ఆమె ప్రశ్న అధికారికంగా ఉన్నా కానీ ఆమె గొంతులో కొంచెం సంకోచం ఉంది. అమిత్ తల అడ్డంగా ఊపి, నేను చెప్పాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే నేను ఏదైతే చెప్పాల్సి ఉందో అది చాలా కాలం క్రితమే చెప్పేశాను. ఇప్పుడు మిగిలిన విషయాలను నేను మాటల్లో వ్యక్తపరచలేను. కాబట్టి తాను ఏమీ చెయ్యలేను అని చెప్పాడు. గ్రామ పెద్ద రవివర్మ ముందుకు వచ్చి, అమిత్ ఒక సాధారణ వ్యక్తి. అతడు ఎవరితోనూ ఎప్పుడూ గొడవ పడలేదని, ఏదైనా సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకోవటం ద్వారా
పరిష్కరించుకోవచ్చని చెప్పాడు. కానీ నేహ మాత్రం చాలా ప్రశాంతమైన స్వరంతో ఈ విషయం కోర్టులో ఉందని, ఆమె ఈ విషయంలో ఏమీ చేయలేనని ఇలా చెబుతూనే ఆమె ఒక క్షణం తన చూపులను నేలవైపు తిప్పింది. తాను కోడలిగా కాకుండగా ఇన్స్‌పెక్టర్‌గా ఇక్కడికి వచ్చానని గుర్తు చేసుకుంటున్నట్లుగా అనిపించింది. అమిత్ చుట్టూ చూశాడు. అదే పొలాలు, అదే దారి, అదే గుడిసె. కానీ ఈరోజు ప్రతిదీ తెలియని దానిగా అనిపించింది. సమస్య ఏమిటి అని అతను మెల్లిగా అడిగాడు. భూమి పత్రాలను తారుమారు చేయటం మరియు బలవంతంగా స్వాధీనం చేసుకున్నందుకు అతనిపై కేసు నమోదు చేయబడిందని హెడ్ కానిస్టేబుల్ చెప్పాడు. ఇది విన్నప్పుడు గ్రామంలో గుసగుసలు చెలరేగాయి. ఎందుకంటే ఏ భూమి గురించైతే చర్చ జరుగుతుందో అదే భూమిని అమిత్ 6 సంవత్సరాల క్రితం నేహాకు చికిత్స చేయించటం కోసం అమ్మేశాడు. నేహా ముఖం కొద్దిగా కఠినంగా మారిపోయింది. ఎందుకంటే ఆమెకు ఈ విషయం తెలుసు. ఆమె ఫైల్ను ముందుగానే చదివేసింది. కానీ చట్టం ముందు జ్ఞాపకాలకు ఎటువంటి చోటు ఉండదు. కోర్టులో అంతా క్లియర్ అవుతుంది. కానీ ఇప్పుడు మాత్రం పోలీస్ స్టేషన్కి రావాల్సి ఉంటుంది అని ఆమె అమిత్తో చెప్పింది. నిజ నిజాలు తెలుసుకోవాల్సిన అవసరమే లేదన్నట్లుగా అమిత్ సరే అని తల ఊపాడు. అమిత్ ముందుకు కదలగానే అతడి తల్లి శారదాదేవి గుడిసెలో నుండి బయటికి వచ్చింది. ఆమె చేతులు వణుకుతున్నాయి. ఆమె నేహా వైపు చూసి భారమైన స్వరంతో, ఏంటి, నిజంగా అమిత్ను తీసుకుని వెళ్తున్నారా అని అడిగింది. కానీ నేహా సమాధానం చెప్పలేదు. ఎందుకంటే ఆమె వద్ద ఆ ప్రశ్నకు నిజమైన సమాధానం లేదు. క్షమించండి, నేను ఈ పనిని బలవంతంగా చేస్తున్నాను అని నేహా చెప్పింది. శారదాదేవి ఏడవటం మొదలుపెట్టి అమిత్ని కౌగిలించుకుంది. అమిత్ మెల్లగా తన తల్లిని తన నుంచి వేరు చేసి, అమ్మా, నేను త్వరగానే తిరిగి వస్తాను అని చెప్పాడు. కానీ అతని మనస్సాక్షి స్వయంగా అతనితో అబద్ధం చెబుతుంది అని అతనికి అనిపించింది. ఇదంతా చూసి నేహ తన ముఖాన్ని పక్కకు తిప్పుకుంది. ఎందుకంటే ఆమె అక్కడ ఒక్క క్షణం ఉండి ఉన్నా బహుశా ఆ యూనిఫామ్ కూడా తనను కంట్రోల్ చేసేది కాదేమో. పోలీస్ బృందం అమిత్ను తీసుకొని పోలీస్ స్టేషన్ వైపు కదిలారు. వారిని అనుసరిస్తూ గ్రామస్తులు కూడా వెనకాలే వెళ్ళటం ప్రారంభించారు. కొందరు నిశ్శబ్దంగా మరియు మరికొందరు నిశ్శబ్ద స్వరంతో మాట్లాడుతున్నట్లుగా అనిపించింది. దారిలో అదే ఎండిపోయిన వేప చెట్టు వచ్చింది. దాని కింద అమిత్ నేహ కూర్చొని మాట్లాడుకునేవారు. అక్కడికి రాగానే నేహ వేగం కొంచెం తగ్గించింది. కానీ ఆమె తనను తాను నియంత్రించుకుంది. వారు పెద్ద చెట్టు ఉన్న అరుగు వద్దకు చేరుకునేసరికి వారికి అక్కడ జీప్ కనిపించింది. ఆ జీప్లో అమిత్ని కూర్చోపెట్టారు. కానీ అంతకుముందు నేహ ఏదో చెప్పబోతున్నట్లుగా అతని వైపు ఒక క్షణం చూసింది. కానీ తర్వాత ఆమె ఆగిపోయింది. బహుశా కొన్ని విషయాలు చెప్పే సమయం దాటిపోయి ఉండవచ్చు. జీప్ బయలుదేరి వెళ్లే ముందు అమిత్ నేహాతో, తనకు అవకాశం కల్పిస్తే తను ఖచ్చితంగా నిజం చెబుతాను అని చెప్పాడు. నేహ అతని వైపు చూడకుండగానే నిజం ఎలాగైనా బయటపడుతుంది, ఎందుకంటే చట్టంపై నమ్మకం ఉంది అని చెప్పింది. కానీ ఆమె మనసులో లోతుగా ఏమి ఆలోచిస్తుందో, ఏం నిజం మాట్లాడుతుందో ఆమెకు తెలియదు. జీప్ నిదానంగా ఊరి నుండి బయలుదేరి వెళ్ళిపోయింది. ప్రజలందరూ అక్కడే నిలబడిపోయారు. కొంతమంది కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. కొంతమంది ముఖాలలో కోపం మరియు కొంతమంది హృదయాలలో భయం ఉంది. ఎందుకంటే ఈ కథ అక్కడితో ముగియదని అందరికీ తెలుసు. జీపు గ్రామ సరిహద్దులను దాటి దుమ్మును ఎగరవేస్తూ వెళ్ళిపోయింది. కానీ అది వదిలిపెట్టిన నిశ్శబ్దం మాత్రం భర్సౌలి వీధుల్లో కొనసాగింది. గ్రామ కూడలి వద్ద కూర్చున్న ప్రజలు తమ రోజువారీ దినచర్యలను ఎవరో దొంగలించినట్లుగా ఏమీ మాట్లాడుకోకుండగా ఒకరినొకరు చూసుకున్నారు. ఇంతలో జీపు లోపల అమిత్ మిశ్రా కిటికీలో నుంచి బయటికి చూశాడు. అదే పొలాలు, అదే చెట్లు, అదే మార్గం. కానీ ఇప్పుడు అన్నీ మసకబారిపోయాయి. కానీ అతనిలో చాలా కాలం క్రితం జ్ఞాపకాలు బలంగా తిరిగి రావటం ప్రారంభించాయి. నేహా వర్మ ముందు సీట్లో నిటారుగా మరియు ప్రశాంతంగా కూర్చుంది. ఇది మరొక కేసు అన్నట్లుగా. కానీ ఆమె వేళ్ళు మాత్రం
ఫైలు మూలాలను మళ్ళీ మళ్ళీ తాకినప్పుడు ఆ ఒత్తిడి ఆమె మనసుపై కూడా పడింది. ఆమె ఒకరిని అరెస్టు చేయటం ఇదేం మొదటిసారి కాదు. కానీ నిందితుడి పేరు చదివిన తర్వాత ఆమె తన గతాన్ని ఎదుర్కోవాల్సి రావటం ఇదే మొదటిసారి. పోలీస్ స్టేషన్కు చేరుకోగానే దుష్ప్రవర్తన ప్రారంభమయ్యింది. అమిత్ పేరు నమోదు చేయబడింది. అతన్ని ఇన్వెస్టిగేట్ చేశారు. ఆపై అతన్ని లాకప్లో ఉంచారు. నేహ బయట నిలబడి హెడ్ కానిస్టేబుల్తో, తొందరపడకండి, నిదానంగా ఫైళ్ళన్నీ క్షుణ్ణంగా పరీక్షించండి అని చెప్పగానే ఇది విన్న హెడ్ కానిస్టేబుల్ ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. ఎందుకంటే సాధారణంగా అలాంటి సందర్భాలలో ఇన్స్పెక్టర్ స్వయంగా నాయకత్వం వహిస్తారు. కానీ నేహ ఈరోజు వేరే పని చేస్తుంది. కొద్దిసేపటి తర్వాత నేహ లాకప్ దగ్గరికి వెళ్ళింది. అమిత్ లోపల మోకాళ్ళపై చేతులు పెట్టుకొని కళ్ళు కిందికి దించుకొని అతను ఇంకా అదే మంచం మీద కూర్చున్నట్లుగా కూర్చొని ఉన్నాడు. నేహ అతని ముందు నిలబడి అతనితో మాట్లాడటం మొదలుపెట్టింది. లాకప్ లోపల మరియు వెలుపల పూర్తి నిశ్శబ్దం ఆవరించింది. నేహ అమిత్తో, నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను అంది. ఇది కేవలం ఒక అధికారిక భాష. కానీ ఈ సంభాషణ కేవలం ప్రశ్నలకే పరిమితం కాదని ఇద్దరికీ తెలుసు. అమిత్ నెమ్మదిగా తల ఊపి ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తానని చెప్పాడు. ఎందుకంటే అతని దగ్గర దాచటానికి ఏమీ లేదు. నేహ ఫైల్ తెరిచి భూమి గురించి మాట్లాడింది. అతనిపై వచ్చిన ఆరోపణలను చదివి తేదీలను జాబితా చేసి ఆపై అతను ఏదైనా మోసం చేశాడా అని అడిగింది. అమిత్ ప్రశాంతమైన స్వరంతో, లేదు, అప్పుడు పరిస్థితులు నిర్దేశించిన వాటిని మాత్రమే చేశాను అని సమాధానమిచ్చాడు. ఆ తర్వాత అమిత్ ఇలా చెప్పటం మొదలుపెట్టాడు. 6 సంవత్సరాల క్రితం నేహ అనారోగ్యానికి గురవ్వటంతో ఆమెను నగరంలోని ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది. అప్పుడు ఆమె చికిత్స కోసం అతనికి డబ్బు అవసరమైందని, అందుకే తన పూర్వీకుల భూమిని అమ్మేశానని అమిత్ వివరించాడు. ఆ భూమి యొక్క ఈ రసీదులే ఈ కేసుకు ఆధారంగా మారిపోయాయి. ఇందులో ఎటువంటి బలవంతం లేదని, ఎటువంటి నకిలీ పత్రాలు లేవు అని అందులో స్పష్టంగా రాసి ఉంది. కానీ ఇప్పుడు అతని నిస్సహాయత నేరంగా మారిపోయిందని మాత్రమే అతను స్పష్టంగా చెప్పాడు. నేహ కళ్ళు ఒక క్షణం ఫైల్పై నిలిచాయి. ఎందుకంటే ఆమెకు ఈ విషయం తెలుసు. కానీ పత్రాలలోని ఫిర్యాదు మరొక కోణం వైపు చూపిస్తున్నాయి. ఆ ఫిర్యాదుదారుడు మరెవరో కాదు, ఆ భూమిని కొనుగోలు చేసిన వ్యక్తి. ఆ వ్యక్తి ఇప్పుడు తనని మోసం చేశారు అని చెబుతున్నాడు. దానికి సంబంధించి అతని దగ్గర ఏదైనా రుజువు ఉందా అని నేహ అమిత్ని అడిగింది. రుజువైతే కాలక్రమేణా పోయాయి అని అమిత్ చెప్పాడు. కానీ గ్రామస్తులు అజ్ఞానులు. బర్సోలి గురించి వార్త పోలీస్ స్టేషన్ బయట వ్యాపించింది. అమిత్ ఎవరి హక్కులను ఎప్పుడూ ఆక్రమించలేదని ప్రజలు తమలో తాము మాట్లాడుకుంటున్నారు. అతడు ఈ భూమిని నిస్సహాయ స్థితిలో అమ్మాడు. ఈ కేసు ఇంత అకస్మాత్తుగా ఎందుకు తలెత్తిందో, అది కూడా చాలా సంవత్సరాల తర్వాత ఎందుకు అని కూడా కొంతమంది చర్చించుకుంటున్నారు. ఫిర్యాదుదారుడు ఇటీవల ఆ భూమిలో ఒక పెద్ద బిల్డింగ్ను నిర్మించాలని ప్లాన్ చేశాడని కూడా వెలుగులోకి రావటం ప్రారంభమైంది. పాత భూమి పత్రాలను సేకరించటానికి మరియు గ్రామస్తుల నుండి స్టేట్మెంట్ తీసుకోవటానికి నేహ ఆ రోజు సాయంత్రం ఒక కానిస్టేబుల్ని ఆ ఊరికి పంపించింది. ఆమె ఒక ఇన్స్పెక్టర్గా ఈ నిర్ణయం తీసుకుంది. కానీ ఎక్కడో ఒక చోట ఆమెలో ఉన్న ఒక మహిళ ఎలాగైనా నిజం తెలుసుకోవాలని కోరుకుంది. రాత్రి చీకటి పడుతుండగా నేహ బార్లైట్ కింద చాలాసేపు కూర్చుంది. నేహ ఫైల్ను మళ్ళీ చదివి తేదీలను లెక్కించింది. కానీ మొదటిసారిగా విషయం పేపర్లో చెప్పినంత సులభంగా అయితే లేదు అని ఆమెకు స్పష్టంగా అర్థమయ్యింది. నిజం బయటకు తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నానని ఆమె అమిత్తో చెప్పింది. అమిత్ లాకప్ లోపల నుండి ఆమెను చూశాడు. మొదటిసారిగా అతని కళ్ళల్లో ఒక చిన్న ఆశ చిగురించింది. ఆ రాత్రి బర్సౌలీలో శారదాదేవి నిద్రపోలేదు. అమిత్ ఏ క్షణంలోనైనా తిరిగి వస్తాడేమో అన్నట్లుగా ఆమె తలుపు వైపే పదే పదే చూస్తూనే ఉంది. గ్రామ మహిళలు ఆమెకు ధైర్యాన్ని ఇవ్వటానికి వచ్చారు. అందరి నోటి నుండి సత్యాన్ని ఎక్కువ రోజులు దాచలేరు అని చెబుతున్నారు.
పోలీస్ స్టేషన్ గదిలో కూర్చున్న అమిత్ కిటికీలో నుండి ఆకాశం వైపు చూశాడు. జీవితం తనను ప్రతిదీ కోల్పోయిన స్థితిలోకి తీసుకొచ్చినట్లుగా అతనికి అనిపించింది. కానీ ఈసారి అతని ముందు నిలబడి ఉన్నది కేవలం అతని భార్య మాత్రమే కాదు, ఆమె కూడా ఒకప్పుడు అతని నిస్సహాయతను అర్థం చేసుకున్న వ్యక్తి. నేహ ఫైల్ను మూసేసి లోతైన శ్వాస తీసుకుంది. ఈ శ్వాస కేవలం అలసిపోయి తీసుకున్న శ్వాస మాత్రమే కాదు, అందులో గత 6 సంవత్సరాలుగా అణిచివేయబడిన నొప్పి, సమాధానం లేని ప్రశ్నలు మరియు ఇన్స్పెక్టర్ యొక్క భారం అన్నీ కలగలిసి ఉన్నాయి. ఆమె తన కుర్చీలో నుంచి లేచి కిటికీ దగ్గర నిలబడి బయటికి చూసింది. అప్పటికే అర్ధరాత్రి అయ్యింది. పోలీస్ స్టేషన్ బయట కానిస్టేబుళ్ళు టీ తాగుతూ నిలబడ్డారు. ఇది ప్రతిరోజు దినచర్యే, కానీ ఆమె లోపల మాత్రం ఇవన్నీ రోజు జరిగే విషయాలు కావు అన్నట్లుగా అనిపించింది. లోపల లాకప్లో అమిత్ మిశ్రా గోడకు ఆనుకొని కూర్చున్నాడు. ఇనుప కడ్డీల గుండగా చూస్తున్న అతని కళ్ళల్లో కోపం లేదు లేదా ఫిర్యాదులు లేవు, కేవలం ఎదురుచూపులు మాత్రమే ఉన్నాయి. తర్వాత జరగబోయేది ఏదీ కూడా తన చేతుల్లో లేదు అని అతనికి తెలుసు. కొన్నిసార్లు అతను తల పైకెత్తి నేహ వైపు చూసేవాడు, మళ్ళీ అతడు నేలచూపులు చూసేవాడు. ఎందుకంటే కొన్ని సంబంధాలలో ఎక్కువసేపు చూడటం కూడా భారంగా మారవచ్చు. నేహ కానిస్టేబుల్ మహేంద్రాను పిలిచి ఇలా చెప్పటం మొదలుపెట్టింది. గ్రామం నుండి తెచ్చిన ఆ పత్రాలను జాగ్రత్తగా ఎంక్వైరీ చేయండి, సాక్షులను తేలిగ్గా తీసి పారేయకండి అని చెప్పడంతో మహేంద్ర సరే అని తల ఊపాడు. ఇది ఒక సాధారణ భూ వివాదం కాదని అతని ముఖం చూస్తే స్పష్టంగా కనిపిస్తుంది. ఇది లోపల నుండి మరింత క్లిష్టంగా ఉంది. మరుసటి రోజు ఉదయం పోలీస్ స్టేషన్కు 2 వ్యక్తులు సాక్ష్యం చెప్పటానికి వచ్చారు. ఒకరు వృద్ధ రైతువు మరియు మరొకరు అమిత్ పొరుగువాడైన ఒక వృద్ధుడు. నిస్సహాయ స్థితిలో ఆ భూమి యొక్క అమ్మకం జరిగింది అని ఆ ఇద్దరు చాలా స్పష్టంగా చెప్పారు. ఎలాంటి ఒత్తిడి లేదా మోసం జరగలేదు. వాళ్ళు ఇది కూడా చెప్పారు, అమిత్ తన భార్యకు చికిత్స చేయించటం కోసం ప్రతి ఇంటి తలుపును తట్టాడు, కానీ ఎవ్వరూ అతనికి సహాయం చేయలేదు. అందుకే అతడు భూమిని అమ్మాలి అని నిర్ణయించుకున్నాడు. నేహ ఎటువంటి భావోద్వేగం లేకుండగా అన్నీ వింటూ ఉంది. నిజం నెమ్మదిగా బయటికి వస్తుంది అని ఆమెకు తెలుసు, కానీ చట్టంలో ప్రతి సత్యాన్ని నిరూపించాల్సి ఉంటుంది. నిర్ణయాలు భావోద్వేగాలపై మాత్రమే తీసుకోబడవు. కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తిని ముఖాముఖి సమావేశానికి పిలవమని నేహ ఆదేశాలిచ్చింది. మధ్యాహ్న సమయంలో ఫిర్యాదుదారుడు రమేష్ తివారీ పోలీస్ స్టేషన్కు చేరుకున్నాడు. అతడు చక్కగా దుస్తులు ధరించి, ముఖంపై నమ్మకం మరియు మాటల్లో చలాకితనంతో భూమి పత్రాలలో కొంత గందరగోళం జరిగింది అని, దానితో అతను మోసపోయాడు అని చెప్పాడు. నేహ అతన్ని ప్రశ్నిస్తూ పాత తేదీలను అడిగింది, ఆధారాలను అడిగింది. నిదానంగా అతని సమాధానాలలో కొంత తడబాటు, కళ్ళల్లో సంకోచం కనిపించటం ప్రారంభమయ్యింది. ఎందుకంటే కొన్ని విషయాలు ఒకదానితో ఒకటి సరిపోలటం లేదు. నేహ పాత రిజిస్టర్లను తెప్పించింది. రిజిస్టర్ ఆఫీస్ ఎంట్రీని తీసింది. ప్రతిదీ అతడి ముందు ఉంచినప్పుడు ఫిర్యాదుదారుడు భూమిని చౌకగా కొనుగోలు చేశాడని స్పష్టమయ్యింది. ఇప్పుడు దాని ధర పెరిగినప్పుడు అతడి భూమి పక్కనే ఉన్న అమిత్ భూమిని కూడా ఆక్రమించుకోవాలన్న దురుద్దేశంతో అతడు ఆ భూమిని కొనుగోలు చేశాను అని తప్పుడు పత్రాలను సృష్టించాడు. అతను అమిత్ను ఇరికించటానికి ప్రయత్నిస్తున్నాడు అని స్పష్టంగా తెలిసిపోయింది. ఇది నిరూపించటానికి సమయం పట్టింది, కానీ నిజం ఇప్పుడు దాచటానికి అవకాశం లేదు. ఇంతలో లాకప్లో కూర్చున్న అమిత్ ప్రతి శబ్దానికి విసుగు చెందుతున్నాడు. బయట ఏమి జరుగుతుందో అతనికి తెలియదు, కానీ అతని హృదయంలో ఎక్కడో నేహ ఇన్స్పెక్టర్ అయితే ఏమి, ఆమెలో మానవత్వం ఉంటుంది అని అతను నమ్మాడు. బహుశా ఈ నమ్మకమే అతన్ని కృంగిపోకుండా కాపాడుతుంది. సాయంత్రం నాటికి నేహ సీనియర్ అధికారులతో మాట్లాడి మొత్తం కేసు నివేదికను పంపి దానిలో స్పష్టంగా ఆరోపణలన్నీ అవాస్తవం అని రాసింది మరియు అరెస్టు ప్రక్రియలో ఒక భాగం మాత్రమే అని ఉంది. సీనియర్ అధికారి అమిత్ను బెయిల్పై విడుదల చేయాలని మరియు ఫిర్యాదుదారుడిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
నేహ ఈ ఉత్తర్వులు విన్నప్పుడు ఆమెకు వింతైన ఉపశమనం కలిగింది. ఎందుకంటే ఆమె ఈ రోజు ఒక ఇన్స్పెక్టర్గా సరైన నిర్ణయం తీసుకున్నాను అని సంతృప్తి చెందింది. కానీ ఒక భార్యగా ఆమె బాధ్యతలను విస్మరించినట్లుగా అనిపించింది. ఆమె స్వయంగా సెల్లు తాళాలను తీసి ఆయనను బయటికి తీసుకొని వచ్చింది. అమిత్ తలెత్తి ఆమెను చూశాడు. వారి కళ్ళు కలిశాయి. నేహ ప్రశాంతంగా అమిత్తో, "నువ్వు నిర్దోషివి, నిన్ను విడుదల చెయ్యబోతున్నాను" అని చెప్పింది. అమిత్ కొన్ని క్షణాలు మౌనంగా ఉన్నాడు. తర్వాత ఆమెపై తనకు పూర్తిగా నమ్మకం ఉంది అని చెప్పాడు. కానీ నేహ ఇలా ఎందుకు చేసిందని అతను అడగలేదు. ఎందుకంటే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు పొందడం ద్వారా సంబంధాలు సులభంగా కలువవు. అమిత్ ఒక్క క్షణం నేహ వైపు చూశాడు. ఏదో చెప్పాలనుకున్నట్లుగా, ఆపై ఆగిపోయాడు. "మీరు ఇంటికి వెళ్ళవచ్చని నేహ చెప్పింది." అమిత్ తల ఊపి నెమ్మదిగా పోలీస్ స్టేషన్ నుండి బయటకు కదిలాడు. పోలీస్ స్టేషన్ బయట ఊరి ప్రజలు గుమ్మికూడి ఉన్నారు. అమిత్ బయటికి రాగానే అక్కడ ఉన్న వాళ్ళ ముఖాలలో ఆనందం చూశాడు. ఎవరో సత్యం గెలిచింది అని అన్నారు. అమిత్ చిన్నగా నవ్వాడు. కానీ అతని కళ్ళు పదే పదే వెనక్కి తిరిగి చూస్తున్నాయి. నేహ తలుపు వద్ద నిలబడి ఇదంతా చూస్తూ ఉండిపోయింది. మొదటిసారిగా ఆమె ఈ రోజు ఒక వ్యక్తిని విడిపించడమే కాకుండా మొత్తం గ్రామం యొక్క విశ్వాసాన్ని కాపాడింది అని అనిపించింది. రాత్రి పోలీస్ స్టేషన్లో శాంతి తిరిగి వచ్చింది. కానీ నేహ మనసు మాత్రం గందరగోళంగా ఉంది. ఆమె తన గదిని పూర్తిగా వెతికి పాత కాగితాలను బయటికి తీసింది. సంవత్సరాలుగా ఆమె దాచిపెట్టిన అదే విడాకుల కాగితాలు. ఆమె వాటిని చూసింది. వాటిని చదవకుండగానే తిరిగి అల్మారాలో పెట్టేసింది. ఎందుకంటే కొన్ని నిర్ణయాలు కాగితాలపై కరెక్ట్గా ఉంటాయి, కానీ ఆ నిర్ణయాలు మనసుపై ఎంతో భారాన్ని పెంచుతాయి అని ఆమెకు తెలుసు. నేహ ఒక్కసారిగా తన గత జ్ఞాపకాలలోకి వెళ్ళిపోయింది. నేహ చిన్నపిల్లగా ఉన్నప్పుడే తన తల్లిదండ్రులు చనిపోయారు. దానితో ఆమెను తన మేనమామ చేరదీశాడు. కొన్ని రోజులు బాగానే గడిచిన ఆ తర్వాత ఇంటి పని భారాన్ని మొత్తం అత్తయ్య నేహపైనే వేసేది. రాను రాను తన జీవితం ఆ ఇంట్లో చాలా దుర్భరంగా మారిపోయింది. నేహకు 18 సంవత్సరాలు రాగానే తనకు పెళ్లి చెయ్యాలి అని నిర్ణయించుకున్నారు. కానీ ఎప్పుడు చదువుల్లో ముందుండే నేహకు మాత్రం పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. ఇంట్లో ఒత్తిడి వల్ల నిస్సహాయ పరిస్థితిలో ఆమె పెళ్లికి అంగీకరించింది. మరోవైపు అమిత్ శర్మ గ్రామంలో ఉంటూ పొలం పని చేయడం వల్ల చదువుకున్న ఏ అమ్మాయి తనను వివాహం చేసుకోవటానికి ముందుకు రాలేదు. సంబంధాలు చూసి చూసి అలసిపోయిన అమిత్ శర్మ చివరకు కొన్ని షరతులతో నేహాతో అతడి పెళ్లి కుదిరింది. వివాహం అయ్యాక కూడా తన చదువును కొనసాగించవచ్చు అన్న కండిషన్తో పెళ్లి జరిగింది. అన్నట్టుగానే అమిత్ నేహాను బాగా చదివించాడు. అంతా బాగా సాగుతుంది అన్న సమయంలో ఉన్నట్టుండి నేహ అనారోగ్యానికి గురయ్యింది. నేహాను పెద్ద హాస్పిటల్లో చేర్పించిన అమిత్కు డబ్బు అవసరమై ఊరిలో ప్రతి ఇంటి వారిని అడిగారు. కానీ ఎవ్వరూ డబ్బు సహాయం చేయకపోవడంతో అతడు ఉన్న భూమిలో కొంత భూమిని తన చికిత్స కోసం అమ్మేశాడు. పూర్తి ఆరోగ్యంగా మారిన నేహ కష్టపడి చదివి పోలీస్ ఉద్యోగాన్ని సాధించింది. ఆ తర్వాత తనకు టౌన్లోని ఒక పోలీస్ స్టేషన్లో పోస్టింగ్ ఇచ్చారు. పని ఒత్తిడి, టెన్షన్స్ కారణంగా అమిత్ మరియు నేహ మధ్య అంత సఖ్యత ఉండేది కాదు. మాట్లాడుకోవటానికి ఇద్దరికి సమయం కుదిరేది కాదు. దాంతో నేహ అమిత్ని గ్రామం వదిలి సిటీకి రావాలి అని కోరింది. దానికి నిరాకరించటంతో నేహ కోపంతో అతని నుండి దూరంగా వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఇద్దరు కలిసి విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత పరస్పర అంగీకారాలతో విడాకులు తీసుకున్నారు. తన గతం గుర్తుకు రాగానే నేహ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అమిత్ గ్రామానికి తిరిగి వచ్చేశాడు. అతన్ని చూసి అమ్మ ఏడవటం ప్రారంభించింది. గ్రామస్తులు అతన్ని చుట్టుముట్టారు. అందరూ ఒకే ఒక మాట అన్నారు: అసలు నిజం బయటపడటం మంచిదయ్యింది. అమిత్ వాళ్ళ మాటలు వింటూ ఉన్నాడు. కానీ అతని మనసు మాత్రం వేరే చోటు ఉంది. ఈ కథ ఇంకా పూర్తి కాలేదని అతనికి తెలుసు. ఆ రాత్రి వాళ్ళిద్దరికీ నిద్ర పట్టలేదు. నేహ పోలీస్ స్టేషన్ పైకప్పు మీద నిలబడి ఆకాశం వైపు చూస్తూ ఉండగా అమిత్ తన గుడిసె బయట ఉన్న మంచం మీద పడుకొని
నక్షత్రాలను చూస్తున్నాడు. వాటి మధ్య ఇంకా కొంత దూరం ఉంది. కానీ ఎక్కడో ఈ దూరం ఇంతకు ముందులా లేదు అనిపించింది. నేహ ఆకాశం వైపు చూస్తూ తన మనసులో ఒక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం యూనిఫామ్ ఉన్న అధికారంతో కాదు, లేదా కోర్టుది కాదు. ఈ నిర్ణయం ఆమెది. ఇది ఒక మహిళకు చెందినది. ఆమె గత కొన్ని సంవత్సరాలుగా తనలో రెండు జీవితాలను గడుపుతుంది. ఒకటి ఇన్స్పెక్టర్గా, మరియు మరొకటి చాలా క్రితం పరిస్థితులు ఆమెను దూరం చేసిన భార్య. ఆమె చాలాసేపు అక్కడే నిలబడి ఉంది. చల్లని గాలి ఆమె ముఖాన్ని తడుముతుంది మరియు ప్రతిసారి ఆమెకు అదే ప్రశ్న గుర్తుకు వస్తుంది. న్యాయం కాగితాలు మరియు చట్టాలకే పరిమితమా? అప్పుడప్పుడు ఒక మనిషి ఇంకొక మనిషి కోసం ఆసరాగా నిలబడాలి. మరుసటి రోజు నేహ సెలవు కోసం అర్జీ పెట్టుకుంది. ఇది ఒక సాధారణమైన పేపర్, కానీ దాని వెనక ఒక గొప్ప నిర్ణయం దాగి ఉంది. ఆమె జీపు తీసి ఎటువంటి హడావిడి లేకుండగా బర్సౌలీ వైపు వెళ్ళింది. అదే మార్గం, అదే మలుపు, అదే పొలాలు. కానీ ఈరోజు అదే మనసు. ఏ అరెస్టు కోసం కాదు, కానీ ఏదో తెలియని అసంపూర్ణ సత్యాన్ని తెలుసుకోవటానికి ఆరాటపడుతుంది. జీపు గ్రామంలోకి ప్రవేశించినప్పుడు ప్రజలు దానిని గుర్తించారు. కానీ ఈసారి వారిలో భయం లేదు, ఆందోళన లేదు. ప్రజలు నిశ్శబ్దంగా చూస్తూనే ఉన్నారు. ఆమె గ్రామ కూడలిలో ఆగలేదు. ఆమె అరెస్టు చేసిన చోటు జీపును ఆపి అదే దారిలో నడిచింది, ఒంటరిగా, ఎటువంటి బృందం లేకుండగా. ఎందుకంటే ఆమె ఈరోజు ఇన్స్పెక్టర్గా రాలేదు. ఆమె అక్కడికి చేరుకున్నప్పుడు అమిత్ ప్రతి సాయంత్రం లాగే మంచం మీద కూర్చున్నాడు. అతను తల పైకెత్తి నేహ వైపు చూశాడు. అతని ముఖంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు, ఎందుకంటే అతను నేహని కలవటానికి సిద్ధంగా ఉన్నాడు. అతను ఈ సమావేశాన్ని ఆశిస్తున్నట్లుగా ఉన్నాడు. నేహ కొన్ని క్షణాలు మౌనంగా ఉండి తర్వాత తాను ఏ పని కోసం రాలేదని, కేవలం మాట్లాడటానికి వచ్చానని చెప్పింది. అమిత్ మంచం నుంచి లేచి ఆమెను పక్కన ఉన్న అరుగుపై కూర్చోమని సైగ చేశాడు. ఇద్దరు ఎదురెదురుగా కూర్చున్నారు. వాళ్ళిద్దరి మధ్య అదే మట్టి ఉంది. అది వారిని ముందుగా కలిపింది, ఆ తర్వాత విడతీసింది. ఆమె ఈరోజు అతని నుంచి ఎటువంటి సమాధానం పొందటానికి రాలేదు అని చెప్పింది. ఆమె ఇది మాత్రమే చెప్పాలనుకుంది. ఈరోజు ఆమె అమిత్ని ఆపకపోవటానికి కారణం ఆమెలో ఆ రోజు భయం లేక కాదు. ఆ రోజు ఆమె తనని తాను బలహీనురాలుగా భావించింది. అమిత్ చాలా ప్రశాంతంగా ఆ మాటలు విన్నాడు. ఆపై అతడు ప్రశాంతమైన స్వరంతో, నేహ, నేను నిన్ను ఎప్పుడూ నిందించనని చెప్పాడు. ఎందుకంటే పరిస్థితులు కొన్నిసార్లు ఒక వ్యక్తి ధైర్యాన్ని దోచుకుంటాయని అతనికి తెలుసు. నేహ ఎంచుకున్న మార్గం తప్పు కాదని, అది భిన్నంగా ఉంది అని అతడు చెప్పాడు. నేహ కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. ఆమె ఈరోజు ఇన్స్పెక్టర్ అయ్యింది అంటే అది అమిత్ నిశ్శబ్ద త్యాగం వల్లనే అని ఆమె చెప్పింది. అమిత్ తల ఊపి ఈ మాటపై తాను ఎప్పుడూ చింతించలేదని, ఎందుకంటే ఒకరి కల నెరవేరడం చూడటం అనేది కూడా దానికదే విజయం అని చెప్పాడు. గ్రామస్తులు దూరంగా నిలబడి ఇదంతా చూస్తున్నారు. ఎవ్వరూ దగ్గరికి రాలేదు లేదా ప్రశ్నలు అడగలేదు. ఎందుకంటే ఈ సంభాషణ ఒక తమాషా కోసం కాదని వారు అర్థం చేసుకున్నారు. ఇది రెండు జీవితాల మధ్య చివరి లెక్కింపు. నేహ చివరికి నగరానికి తిరిగి వెళ్తున్నాను అని చెప్పింది. ఎందుకంటే ఆమె ఉద్యోగం మరియు బాధ్యతలు అక్కడే ఉన్నాయి. కానీ అమిత్ మాత్రం తాను ఇక్కడే ఉంటాను అని చెప్పాడు. ఎందుకంటే ఇదే అతని ప్రపంచం. వారి ఇద్దరి మార్గాలు ఎప్పటికీ ఒక్కటి కావు అని వారికి తెలుసు. ఇప్పుడు వారి మధ్య ఎటువంటి ద్వేషాలు మిగిలి లేవు అని కూడా వారికి తెలుసు. నేహ లేచి వెళ్లే ముందు అమిత్ తల్లికి నమస్కరించింది. శారదాదేవి కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. ఆమె నేహ తలపై చెయ్యి వేసి దేవుడు ఆమెను ఎల్లప్పుడూ సరైన మార్గంలో ఉంచుగాక అని చెప్పింది. నేహ ఏమీ మాట్లాడలేదు, ఎందుకంటే ఆమె ఆ దీవెనను నమ్మింది. నేహ వెనక్కి తిరిగి బయలుదేరుతుండగా వెనక నుండి అమిత్ గొంతు వినిపించింది. ఒకవేళ నీకు జీవితం భారంగా అనిపిస్తే గ్రామానికి తిరిగి వచ్చేసేయ్. ఎవరు నిన్ను ఏ ప్రశ్నలు అడగరు అని చెప్పాడు. నేహ వెనక్కి తిరిగి చూసి చిన్నగా చిరునవ్వు నవ్వింది. ఆపై తల ఊపి ముందుకు సాగింది. జీప్ స్టార్ట్ చేసింది. నేహ నెమ్మదిగా గ్రామం నుండి బయటకు వెళ్ళింది. కానీ
ఈసారి నిశ్శబ్దం ఆమెను వీడలేదు, కానీ మనసులో ఒక వింతైన ప్రశాంతత నెలకొంది. గ్రామంలోని ప్రజలంతా కొంతసేపు అలాగే ఆ దారిని చూస్తూ నిలబడిపోయారు. ఎందుకంటే వాళ్ళు మొదటిసారిగా చూస్తున్నారు. న్యాయం అనేది కోర్టులో మాత్రమే జరగదు, నిజానికి మనుషుల హృదయాలలో కూడా ఉంటుంది. సాయంత్రం అమిత్ మళ్ళీ అదే మంచం మీద కూర్చున్నాడు. ఆకాశంలో నక్షత్రాలు ప్రకాశిస్తున్నాయి. జీవితం తన నుండి చాలా తీసుకుంది అని అతను భావించాడు. కానీ ఈరోజు అది కూడా చాలా తిరిగి ఇచ్చింది అన్న ఈ భావన అతన్ని తేలికపరుస్తుంది. భర్సౌలి ఈ కథను ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. ఒకరోజు ఒక ఇన్స్పెక్టర్ తన డ్యూటీ కోసం వచ్చింది, మరియు ఒక మహిళ మానవత్వంతో తిరిగి వచ్చింది. ఆ రోజు ఎవరిని అరెస్ట్ చేయలేదు, కానీ సంబంధాలు తెగిపోతాయని గ్రామం మొత్తం నిశ్శబ్దంగా అర్థం చేసుకుంది. గౌరవం కాపాడుకుంటే బాధ కూడా క్రమంగా శాంతిగా మారుతుంది. కథ ఇక్కడితో ముగిస్తుంది, కానీ దాని ప్రభావం మనసులో చాలా కాలం పాటు అలాగే ఉంటుంది. కాబట్టి మిత్రులారా, ఈ కథ యొక్క అతిపెద్ద పాఠం ఏమిటంటే, జీవితంలో సరైనది మరియు తప్పు ఎల్లప్పుడూ స్పష్టంగా ఉండవు. కొన్నిసార్లు పరిస్థితుల ఒత్తిడిలో ఒక వ్యక్తి బయట నుండి తప్పుగా అనిపించి నిర్ణయాలు తీసుకుంటాడు, కానీ లోపల నుండి బలవంతంగా చేయబడతాడు. బహుశా ఎవరైనా ఆ బలవంతాన్ని అర్థం చేసుకుంటే దానిని మానవత్వం అంటారు. ఈ కథలో మనకు విధి మరియు సంబంధాలు తరచుగా ముఖాముఖిగా ఎదురుపడతాయి అని చెప్పబడింది. ఇక్కడ ఒక వ్యక్తి సత్తా ఏమిటి అనేదే పరీక్ష. నిజమైన పరీక్ష ఎదురైనప్పుడు నిజంగా ఒక వ్యక్తి అధికారం, స్థానం లేదా అహంతో కాకుండా సత్యం మరియు న్యాయంతో నిలబడగలడా అనేది. నేహ మరియు అమిత్ కథ విచ్ఛిన్నమైన సంబంధాలను ఎల్లప్పుడూ సరిదిద్దలేమని చూపిస్తుంది, కానీ ఒకసారి గౌరవం అనేది కాపాడబడితే చేదు జ్ఞాపకాలు ఇక జీవితంలో ఉండవు. కొన్నిసార్లు ఎవరినైనా క్షమించటం లేదా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవటం కూడా తెలిసి ఉండాలి. శిక్ష విధించటం వల్ల చాలా గొప్ప న్యాయం జరుగుతుంది. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ఒకవేళ మీరు నేహ స్థానంలో ఉంటే మీరు మీ కర్తవ్యాన్ని మరియు మీ గత సంబంధాల మధ్య సరైన సమతుల్యతను సాధించగలిగేవారా? ఒకవేళ మీరు అమిత్ స్థానంలో ఉండి ఉంటే ఒకప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టిన వ్యక్తిని మీరు విశ్వసించగలరా? కోపాన్ని మరియు అహంకారాన్ని అధిగమించి సత్యాన్ని అంగీకరించే ధైర్యం మీలో ఉంటుందా? ఈ కథ మీ హృదయానికి తాకినట్లయితే, మిమ్మల్ని ఆలోచింపచేసినట్లయితే దయచేసి దీన్ని లైక్ చేయండి మరియు అలాంటి కథలను చదివే వారికి షేర్ చేయండి. ఎందుకంటే కొన్నిసార్లు ఒక కథ ఒకరి మనసును మార్చగలదు. మీ అభిప్రాయాన్ని నిజాయితీగా వ్యాఖ్యల్లో రాయండి, ఎందుకంటే మీ నుండి వచ్చిన ఒక మాట మరొకరికి సరైన నిర్ణయం తీసుకునే శక్తినిస్తుంది.